అందరికీ. ఇప్పుడైతే పార్సల్ అయితే వచ్చిందనమాట. ఇదేంటనేది మీతో షేర్ చేసుకుంటాను. నా కోసం అయితే భాగ్యమమ్మ ముచ్చట్లు ఉన్నారు కదా ఆంటీ, తనైతే ఛానల్లో చూశాను అనమాట. తన భాగ్యమమ్మ అయితే చెప్పారనమాట, ఇది చాలా ఉపయోగపడుతుందిరా, బుక్ చేసుకున్నారు. నేనైతే బుక్ చేసుకున్నాను అనమాట. అది ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. నా చేతులు పైకి ఎత్తలేను కదా. భాగ్యమమ్మ ఛానల్లో చూశానమాట, స్వాతి వాడుతూ ఉన్నింది. దాని గురించి నేను తెలుసుకున్నాను. భాగ్యమమ్మని అడిగితే వెంటనే చెప్పారనమాట, ఇలాగా కొనుక్కున్నాంరా, చేతులకి కాళ్ళకి ఇలా అనుకుంటూ ఉంటే కొంచెం రక్త ప్రసరణ అనేది జరుగుతుంది, బాగుంటుంది, నువ్వు కూడా తెప్పించుకొని వాడరా అని చెప్పింది. నేను వెంటనే మా ఇంట్లో వాళ్ళకి కూడా తన వీడియోస్ చూపించాను. వాళ్ళు కూడా సరే అని చెప్పి వెంటనే నా కోసం అయితే ఇంకా బుక్ చేసుకోమని చెప్పారు. తర్వాత నేనైతే ఇంకా ట్రై చేస్తానన్నమాట. ఇంకా స్వాతి వీడియోస్ చూసే వరకు నాకు కన్నీళ్ళు ఆగలేదు. అసలు చాలా బాధ అనిపించింది. ఒక్క క్షణంగా తను ఎంత బాగుండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో, మేము కూడా అలాగే ఉండేవాళ్ళం అనమాట. అంత బాగుండేవాళ్ళము. సడన్గా ఈ వ్యాధి రావడం చాలా బాధాకరం అనమాట. కానీ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఏం చేయలేం కదా అని చెప్పి నేను ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా టైలరింగ్ అంటే చేతులు పైకెత్తే పనులు తప్ప నాకు ఇలా ఏదైనా చేస్తూ ఉండాలి, చేతులు పైకెత్తడానికి బాగా ట్రై చేయాలి అనిపించింది అనమాట. ఇంకా భాగ్యమమ్మ గారు చెప్పిన వెంటనే నేనైతే బుక్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. దయచేసి ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళండి. అప్పటి రోజులు కాదు ఇవి, చాలా మారిపోయాయి అన్నమాట. నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు దయచేసి. ప్లీజ్ అందరికీ